సార్ అసదుద్దీన్ ఓవైసీ గారు అంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన జై పాలస్తీనా అని చెప్పి వ్యాఖ్యానించడం, ఆయన ప్రమాణ స్వీకారంలో కూడా మాటలు అంటే మీకేమనిపించింది? అసదుద్దీన్ ఓవైసీ అనేది కేవలం ఇక్కడున్న ఓల్డ్ సిటీ తప్ప ఎవడు గుర్తుపట్టాడు. ఎవరైనా గుర్తుపట్టారంటే చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటూ ఉంటారండి, ఆయన ఓన్లీ బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు కనుకనే అంటున్నారు అనేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీజేపీకి సపోర్ట్ లేకున్నా వాళ్ళు అట్లా క్రియేట్ చేసి వాళ్ళ పార్టీ అలాంటి దేశద్రోహ పార్టీ. చక్కగా చెప్పాలంటే ఎంఐఎం అనేది మజ్లీస్ అని పెట్టుకున్నారు. ముస్లిమ్స్ వేరు, మజ్లీస్ వేరు. అలాంటి ముస్లిమ్స్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది, కానీ మజ్లీస్ను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాంటి పార్టీకి ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చని స్వతంత్రంతో మాట్లాడితే పొరపాటని చాలామంది అన్నారు. అది మీరు చెప్పిన ఈ రేషన్ క్వశ్చన్ చాలామందికి కూడా నచ్చలేదు. దేశంలో ఉంటూ, దేశంలో తింటూ, దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, జనగణమన పాడను, లేకపోతే వందే మాత్రం నేనను, ఇలాంటివన్నీ చాలా అన్నాడు అప్పుడప్పుడు. అందుగురించి అతన్ని ఎవరు లెక్కలకు తీసుకోవట్లేదు. అందుకే ప్రజలు ఈరోజు మహారాష్ట్రలో ఎన్నికలైనా, బీహార్లో ఎన్నికలైనా, వెస్ట్ బెంగాల్ ఎన్నికలైనా అసదుద్దీన్ ఓవైసీకి నీకు ఇక్కడ బలం లేదు, పోయి నీ సీట్ నువ్వు చూసుకో అని చెప్పడం జరిగింది. అందుగురించి అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడమే వేస్ట్. అతనికి సంబంధించి ఎట్లాంటిది ఏం లేదంటారు మీకు వాళ్ళకి? లేదు అంటే ఒకటే చెప్తున్నా కదా, ఆయన అలాంటివి ఎన్నో మాట్లాడాడు. వెస్ట్ బెంగాల్లో మోడీ గారు రావాలి, లేకపోతే ఇలాంటి వ్యక్తులు మాట్లాడినంత మాత్రాన మోడీ గారు వస్తారా? ఆయన ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది. అమిత్ షా గారు ఏదో కావాలన్నారు, అమిత్ షా గారు ఇంకా ముందుకు వస్తారు, ఇంకా ముందుకు పైకి పోవడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప వీళ్ళు ఒకడో ఇద్దరో ఎవడో ఏనుగు పోతుంటే మస్తు మంది కుక్కల్లాగా మురుగుతూ ఉంటారు. ఆ కుక్కల కంటే కూడా హీనంగా భావిస్తూ ఉన్నాను తప్ప వాళ్ళను ఒక పార్టీగా, ఒక నాయకుడిలాగా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడున్న దేశంలో ఉన్న ప్రజలందరినీ నాకు కొంత సమయం ఇస్తే అందరినీ మార్చేస్తాడు. అంటే అందరిని మార్చాలంటే పైకి పంపించేస్తాను. ఎంతమంది చంపగలుగుతాడు? ఇదే వాళ్ళ తమ్ముడు ఇక్కడ పక్కనే ఉన్నాడు, మాకు నేబర్ అయినా కానీ చెప్తా ఉన్నా. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ పరిమితం అయిపోయారు. హైదరాబాద్ పార్లమెంటును అభివృద్ధి చేయొద్దు అని కాంగ్రెస్ సపోర్ట్తో గతంలో ఒక లిమిటెడ్గా ఎక్కడైతే ముస్లిం ప్రాంతాలను అన్నింటినీ ఒకటిగా ఏకంగా ఉన్న 7 నియోజకవర్గాలలో మెజార్టీని చూసి పెట్టుకున్నారు. అది కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వలన ఆ రోజు ఈ ఎంఐఎంకు హైదరాబాద్ లేకపోతే హిందువులు తాండూరు నుంచి అది హైదరాబాద్ కిందకి వస్తుండే. ఈరోజు తాండూరు, వికారాబాద్ జిల్లాని మొత్తం తీసేశారు, చేవేళ్ళని మొత్తం తీసేశారు. అంటే హిందువులు ఎక్కువ ఉన్నారు కనుక హిందువులను తీసేసి కేవలం ముస్లిం వాళ్లకు ఒక కానుకగా ఆనాడున్న పాలకులు, గతంలో ఉన్న డీలిమిటేషన్ జరిగిన రోజుల్లో ఆ పాలకులు అది అక్కడ పెట్టారు ఓట్ల కొరకు సపరేట్ చేసి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నారు కనుకనే ఈరోజు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అసలు అదే కంటిన్యూషన్ అయినుంటే బీజేపీ ఎప్పుడో గెలిచేది. ఈరోజు చేవేళ్ళ గెలిచింది, అది రాజనగర్ ఇవన్నీ ఉండగా కూడా. కానీ ఎప్పుడో గెలవాల్సిన సీట్ ఇప్పుడు గెలిచింది. ఆయన ఆటలు కేవలం ఎట్లా గెలుస్తా నాకు ఎవరితో అది లేదనే లక్ష్యంతో పోతా ఉన్నాడు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దేశం తినకుండా నువ్వు పాకిస్తాన్ దగ్గర తిను, అక్కడ మాట్లాడు, కానీ ఇక్కడ కాదని చెప్పి ఒకరోజు వస్తుంది. ప్రజలందరూ కూడా తిరగబడ్డారు అనుకోండి. ఇదే హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలు తిరగబడ్డ రోజు తెచ్చుకోకుండా దేశ ప్రధానమంత్రిని, దేశ ప్రెసిడెంట్ను, దేశం పాటించే పద్ధతులన్నిటికీ కూడా ఆయన దారికి రావాల్సిందే. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఎప్పుడైనా వస్తారనే భావిస్తా ఉన్నాం. రాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు.